Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంపార్టెంట్ డేస్ అని ఉంటాయి. మన స్పెషల్ డేస్ ఇన్ ఆగస్ట్ 2025 అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేస్, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఈ రోజు ఏంటిది? నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే, ఓక్షైర్ డే. So Oakshire is celebrated every year on the 1st August. It is the UK's largest country. This day is celebrated to honor everything about the country in memorable incidents. ఇంకా ఆగస్ట్ ఇంకోటి కూడా ఉంది, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే, వరల్డ్ వైడ్ వెబ్ డే. ఓఎం ఇన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ మనకి రెగ్యులర్ గా మనకి తెలిసింది ఏముంది? వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. దీన్ని ఎలా చేస్తాం అనేది కాన్సెప్ట్. లేదా ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ డే, ఇలా ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, దీని ఒక దాన్ని తీసుకున్నాను. అంటే ఒక జెనరిక్ క్రియేటివ్ ఎలా చేయాలి? జనరల్ గా మనకున్న ఇంటర్నెట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఈజీగా వర్క్ చేయాలనేది చెప్తున్నాను. గూగుల్ తీసుకున్నాను. ఇందులో మనకున్న రిసోర్సెస్ ఏంటి? ఫ్రీ. దానికన్నా ముందు సార్ అసలు ఒకసారి చేద్దాం. వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ క్లిక్ చేశాను. ఓహో సార్, ఇలా డిజైన్స్ ఎలా ఉంటాయా? ఎస్, ఇలా క్లిక్ చేయగానే చూసారా, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే ఇలా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇలా ఉంది. సో మనం యాజ్ పర్ డిజైన్ ప్రకారం మనం ఎలా వర్క్ చేయాలనేది చూసి మనం వర్క్ చేయాలి. ఇక్కడ చూసా ఆగస్ట్ 1 ఎలా చూపించాడు, ఇలా. సో ఈ విధంగా మనకు కావాల్సిన నీట్ గా తీసుకుంటూ ఇలా చూస్తుంది. ఇవి చూడడం వల్ల మనకి ఏమైందంటే ఒక రిఫరెన్స్ అనేది వచ్చింది. అంటే ఎలా రిఫరెన్సెస్ తీసుకొని ఎలా వర్క్ చేయాలనేది ఒక ఐడియా కోసం. ఓకే, ఇక్కడ చూసామా, వరల్డ్ క్యాన్సర్ డే ఇక్కడ. ఓకే, సపోజ్ ఒక పోస్ట్ తీసుకుంటున్నాను నేను. దీనికి Ctrl+N to క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. Ctrl+N క్రియేట్ న్యూ డాక్యుమెంట్ 1080 by 1080 తీసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో నా దగ్గర ఒక లోగో ఉంది. సో డెస్క్టాప్ మీద నాకు కావాల్సిన లోగో తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ లోగోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఒక లోగో తీసుకున్నాను. ఇందులో ఫోటోషాప్ లోకి వచ్చి ఫైల్, ఓపెన్, డెస్క్టాప్, లోగో. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మనం ఏంటి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలా కాకుండా ఓపెన్ కాకుండా ఫైల్లో ప్లేస్ నెంబర్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అది మనకి ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ లోనే ప్లేస్ అయింది. ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ లో ప్లేస్ అయింది. ఇలా స్మార్ట్ లో ఉండేది కాబట్టి మనకి ఈజీగా ఉండేది. మన ఇమేజ్ అనేది మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటి? టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేయండి. ఇక్కడ Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేయండి. జస్ట్ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. సో దీన్ని విడివిడిగా తీసుకుంటారంటే విడివిడిగా తీసుకోండి, లేదా ఒకే విధంగా తీసుకుంటారంటే ఈ విధంగా ప్లేస్ చేయండి. సో టెక్స్ట్ చాలా నీట్ గా ప్లేస్ చేసుకోగలిగాను. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. గుడ్. మనం రిఫరెన్సెస్ చాలా చూసాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే అని ఉంది. సో దీన్ని ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. 01 ఆగస్ట్ 2025. సో నేను ఇక్కడ మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసుకొని 01 ఆగస్ట్
2025. సో ఈ విధంగా 01 ఆగస్ట్ 2025 ని తీసుకున్నాను. సో దీన్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన వీటి వరకు హైలైట్ చేసుకొని సెమీ బోల్డ్ దగ్గర ఎక్స్ట్రా బోల్డ్ ఇచ్చి దీని వరకు నేను ఏం చేస్తున్నాను, మీడియం ఇస్తున్నాను. అండ్ దీన్ని కూడా నేనేం చేస్తున్నాను, మీడియం కావాలి. సో క్లిక్ చేసి మీడియం ఇస్తాను. అంటే ఏది హైలైట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో దీనికి కూడా కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఫస్ట్ STN ఫస్ట్ పెట్టండి. సూపర్ స్క్రిప్ట్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సింబల్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సూపర్ స్క్రిప్ట్, కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ షిఫ్ట్ ప్లస్ సబ్స్క్రిప్ట్. సో ఇలా మనకి రన్ అయింది. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. సార్ అన్ని స్మాల్ లెటర్స్ లో అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. దీన్ని స్మాల్ లెటర్స్ లోకి మార్చాలి అంటే షార్ట్ కట్ ఏంటి ఆ స్పీడ్, కంట్రోల్ షిఫ్ట్ K. గుడ్. కంట్రోల్ షిఫ్ట్ K అంటే మనకి ఏమైంది, స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్, బిగ్ లెటర్స్ టు స్మాల్ లెటర్స్ కింద షిఫ్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. సార్ చాలా నీట్ గా ఉంది. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటి, డిజైన్. సో డిజైన్ ఎలా ఇస్తాం సార్, ఆల్రెడీ మనకున్న ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ద్వారా మనం ఎలా డిజైన్ చేసుకుంటాం, లేదా మనకున్న రిఫరెన్సెస్. సార్ ఇంకా ప్రాపర్ గా కావాలి, నాకు ఇంకా ప్రాపర్ గా కావాలి సార్ డిజైన్, అంటే దానికి సంబంధించిన థీమ్ తగ్గట్టుగా లైక్ ఇంకా డిజైనింగ్ ఇంకా కొద్దిగా ఇన్నోవేటివ్ క్రియేటివ్ గా కావాలి అంటే మనం దేంట్లోకి వెళ్తాము, Pinterest వెళ్తాము. Pinterest వెళ్ళి ఇక్కడ మీ జీమెయిల్ ఐడితో లాగిన్ చేయండి. సో జీమెయిల్ ఐడితో లాగిన్ చేస్తే ఇందులో కూడా కొన్ని డిజైనింగ్ ఆస్పెక్ట్స్ ప్రకారం మనకి ఏంటంటే ఇంకొద్దిగా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో వరల్డే కదా, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే క్లిక్ చేయగానే చూసారా, దానికన్నా ఇంకొద్దిగా బెటర్ గా ఇక్కడ ఉన్నాయా లేవా. సో ఇలా ఆల్రెడీ కొన్ని ప్రొఫెషనల్స్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ సో వాళ్ళు ఇంకొద్దిగా బెటర్ గా మనకి ఇక్కడ ఐడియాస్ ని జనరేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలా సార్ మరి దీన్ని మనం ఎలా సార్, దీన్ని మనం తీసుకొని డైరెక్ట్ గా మనం యూజ్ చేయొచ్చా. సో అలా యూజ్ చేస్తే ఇది ఏమైంది, పిక్సెల్ డ్యామేజ్ అనేది కనిపిస్తుంది. సో అంటే యూజ్ చేయొచ్చు కానీ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ లేకుండా మనం చేయాలంటే కష్టం. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటిది, దేనికి సంబంధించింది, DODX ఇదేనా, DODX మెడికల్ క్లినిక్. సార్ మరి ఇది క్వాలిటీకి వెళ్ళాలంటే సైట్ లోకి వెళ్ళాను, సైట్ లోకి వెళ్తే మనకి ఆ ఇమేజ్ అనేది మనకి ఏమీ ఇక్కడ మెన్షన్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఇంకా ఈజీ వేలో ఎలా తీసుకోవాలి సార్, ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని ఇందులో జస్ట్ క్లిక్ చేయండి, ఇవేనా. సో దీంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వాళ్ళు దానికి సంబంధించినవి ఉన్నాయా లేదు. సో అంటే ఇక్కడ చూడండి, సో ఇలా వాళ్ళ డిజైన్స్ ని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇదే కాదు, ఇంకేదైనా మనం కావాలి అంటే జస్ట్ మనకు కావాల్సిన థీమ్ ఏంటి, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. సో తీసుకున్నాను, కానీ దీనికి హ్యాష్ అనే సింబల్ వాడాలి. హ్యాష్ ట్యాగ్ వాడితే దానికి తగ్గట్టుగా మనకు కావాల్సిన డిజైన్స్ అనేవి వస్తాయి. సో హ్యాష్ కానీ @ కానీ యూజ్ చేయాలి. స్పేసెస్ తీసేయండి. స్పేసెస్ తీసేస్తే అంటే మనం ప్రతిదాన్ని మనం మాన్యువల్ గా వర్క్ చేసేదానికన్నా ఒక స్మార్ట్ వేలో వర్క్ చేయాలి. స్మార్ట్ వేలో వర్క్ చేయాలి. ఎవరో చేసి ఉంటారు డిజైన్, బట్ దానిలో ఏ ఎలిమెంట్ మనం తీసుకోవాలనేదే కాన్సెప్ట్. సో వరల్డ్ క్యాన్సర్ డే ఇదొకటి. సో వేరే వేరే ట్యాబ్స్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిజైన్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి మంచి బూస్టింగ్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యాపీ బిఫోర్ క్యాన్సర్ ట్రాప్స్ వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే. సో ఎంత బాగుంది, కానీ ఇది వెనకాల వైటే కదా ఉంది. సో రైట్ క్లిక్. సో మరి ఇమేజ్ ని సేవ్ చేసుకోవాలంటే ఎలా సార్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. ఏంటి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్.
దీంట్లో దీన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి, క్వాలిటీ ఉందా లేదా. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం వర్క్ చేయాలి, చాలా స్పీడ్ గా వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి? స్క్రాచ్ నుంచి మనం వర్క్ చేస్తే అవ్వదు, స్మార్ట్ వేతో వర్క్ చేయాలి. ఈ విధంగా మనం సేవ్ చేశాను. సో ఆల్రెడీ ఒక డిజైన్ ఇది, అంతే, జస్ట్ ఒక బేసిక్ డిజైన్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనకు సంబంధించిన వేరే వేరే కంపెనీస్ ఇక్కడ మనకి ఫార్వర్డ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇదే కదా మనం అనుకుంది. సో ఇలా కాదు, ఇంకొకటి ఇంకేదైనా మోడల్ ఉందా చూడండి. చూసారా? ఇలా వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే చూసారా ఎంత నీట్ గా ఉందో. అంటే ఇన్నోవేటివ్ థాట్స్ ని మనం వర్క్ చేయాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, ఇదే కదా. సో బాగుంది, కానీ నాకు ఈ ఎలిమెంట్ వరకే కావాలి ఇలా, అంతే కదా, ఇంత టెక్స్ట్ నాకు అవసరం లేదు. సో అలాంటప్పుడు దీన్ని కూడా మనం ఎలా తీసుకోగలుగుతాం అనేదే అక్కడ కాన్సెప్ట్ అండి. మెయిన్ డిజైనింగ్ ఇంపార్టెంట్. సో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద సార్ బాగుంది, ఫైల్ ఓపెన్. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఏరియా తీసుకుంది. సో ఇది స్క్వేర్ షేప్ లోనే ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ లోగోని రిమూవ్ చేయాలి. చెప్పా కదా, షిఫ్ట్ F5 ఫిల్, కంటెంట్ ఎవరే కదా, కంటెంట్ ఎవరు తీసుకున్నా ఓకే చేస్తే మళ్ళీ సెలెక్ట్ చేసుకో. ఇదంతా ఎడిట్ లోకి వెళ్ళాను, ఫిల్, కంటెంట్ ఎవర్ మూవ్ టూల్ పోయిందా, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్యాచ్ టూల్ ఉంది కదమ్మా, ప్యాచ్ టూల్ తో ఇలా అంటే కిందకి రాపోదా, మనకు కావాల్సింది ఇదే కదా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, వచ్చిందా. సో దీన్ని ఏం చేస్తున్నాను, ఇలా టాప్ లో ఉంచుతున్నాను. సో దీన్ని డిలీట్ చేశాను. సో ఉంది కదా అని చెప్పి స్పేస్ ఉంది కదా అని బండగా పెట్టకూడదు. ఎంత చిన్నదిగా పెడితే అంత క్యూట్ గా ఉండేది. సో దీన్ని కూడా చిన్నది చేసుకోండి. అండ్ దీనికి నేను గ్రే థీమ్ ఇస్తున్నాను, గ్రే థీమ్, ఇలా గ్రే థీమ్ ఇస్తున్నాను. దీంట్లో కూడా గ్రే థీమ్ ని అప్లై చేశాను. సో దీంట్లోకి వచ్చేసరికి వరల్డ్ క్యాన్సర్ డే కదా, లంగ్ క్యాన్సర్ డే. సో సెలెక్ట్ చేసుకొని ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ ని ఓకే చేస్తున్నాను. వచ్చిందా. సో దీనికి కూడా నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏది హైలైట్ అయింది, ఈజీగా ఉందా సార్, అంతా బాగానే ఉంది సార్. ఇలా పైకి పెట్టడం వల్ల ఏమైందంటే చూసారా, పైకి అంటే ఇది జస్ట్ ఫిట్టింగ్, ఇది ఒరిజినల్ పొజిషన్ అయితే ఇది, కానీ ఇక్కడ పైన మనం ఏం టెక్స్ట్ లేదు కదా సార్. ఇక్కడ తీసుకుందాం సార్, ఇక్కడ పైకి ఇలా పెట్టుకుందాం సార్. మరి కిందంతా దీన్ని మళ్ళీ మనం ఎలివేట్ చేయాలంటే, సో సెలెక్ట్ చేసుకొని ఒక పిక్సెల్ తీసుకొని ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లో ఫిల్, కంటెంట్ ఎవర్ టూల్ తో పిక్సెల్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని వరల్డ్ క్యాన్సర్ డే ఈ విధంగా తీసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. సెంట్రల్ అలైన్మెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, నీట్ గా గుడ్, బాగుంది సార్. ఏదైనా థీమ్ తీసుకుందాం సార్, అంటే ఏదైనా థీమ్ తీసుకుందాం అంటే ఏంటి, థీమ్ అంటే ఏంటి అంటే వాళ్ళకి, అంటే ఒకరికి దాని ఈ 2025 కి ఒక థీమ్ రిలీజ్ అయింది. ఎప్పుడైనా సరే ఏ ఇయర్ కా ఇయర్ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే, జస్ట్ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే 2025 థీమ్, ఒక టెక్స్ట్ లేయర్ అన్నమాట. స్ట్రాంగర్ టుగెదర్ యునైటెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్. దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. లేదా ఇక్కడ చూడు, బ్రేకింగ్ బ్యారియర్స్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఈక్వల్ కేర్.
సో ఇది వరల్డ్ క్యాన్సర్, ఇది వరల్డ్ లంగ్ డే, ఇది వరల్డ్ లంగ్ క్యాన్సర్. ఇదే కదా మనకు కావాల్సింది. దానికి ఒక థీమ్ అనేది ఇస్తారు. క్లిక్ చేసి మనం గుడ్ బాన్స్ అని సెలెక్ట్ చేసుకొని ఒక 20 ఇస్తే ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. అండ్ మనకున్న ఫాంట్ ఏంటి, పాపిన్స్. పాపిన్స్ లో నాకు కావాల్సిన టెక్స్ట్ ని నేను ఇక్కడ ఏం చేశాను, రెగ్యులర్ పెట్టుకున్నాను. రెగ్యులర్ పెట్టుకొని జస్ట్ సైజ్ ని తగ్గిస్తున్నాను. ఇలా తీసుకున్నాను. స్ట్రాంగర్ టుగెదర్ యునైటెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ యునైటెడ్. సో దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని సెమీ బోల్డ్ ఇస్తున్నాను. లంగ్ క్యాన్సర్ స్ట్రాంగర్ టుగెదర్, దీని ఏం చేస్తున్నాను, సెమీ బోల్డ్ ఇస్తున్నాను. అండ్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ క్లిక్ చేసి కాపీ చేసి దీన్ని ఇక్కడ హ్యాష్ కాపీ చేసి దీనికి కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను, అంటే రెడ్ ఇస్తాను. ఈ థీమ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు, లేదా నాకు కావాల్సిన రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ తీసుకునేటప్పుడు ఇలా వెళ్తుంది. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ప్రాపర్టీస్ లో వాళ్ళ యొక్క రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి కదా, సో క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ దాని యొక్క వైట్ స్ట్రోక్స్ ఇస్తున్నాను. వైట్ స్ట్రోక్స్ లో 5 ఇస్తాను. అంటే వైట్ లో వైట్ తెలియట్లేదు, ఇక్కడ వైట్. ఇప్పుడు చూసారు కనిపిస్తుందా? సో దీంట్లోకి వచ్చేసరికి నేనేం చేస్తాను, వైటే ఇచ్చాను. వైట్ లో వైట్ ఉంది కదా, సో అందుకే డబుల్ క్లిక్ చేసి డ్రాప్ షాడో తీసుకున్నాను. డ్రాప్ షాడో ఉంది కదా అని బరా లాక్కండి. కనిపించినట్టు జస్ట్ టచ్ అయినట్టు మనకు కావాల్సిన స్ప్రెడ్నెస్ ని, సైజ్ ని తగ్గించాలి. ఇప్పుడు ఒపాసిటీ కూడా తగ్గించాలి. ఇలా ఉంది. సో ఆ డిస్టెన్స్ తగ్గించి ఇలా ఆ క్యూట్నెస్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూసారా ఎంత బాగుంది. కంట్రోల్ సెలెక్ట్ ఆన్, కీప్ ఇట్ సెంటర్. కంట్రోల్ సెలెక్ట్ ఆన్, కీప్ ఇట్ సెంటర్. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ రెండింటిని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని దీనికి సెంటర్, ఇది దీనికి సెంటర్ తీసుకున్నాను. సో సెంట్రల్మెంట్ చాలా ఇంపార్టెంట్. సార్ అంతా బాగానే ఉంది, చుట్టూరు స్ట్రోక్ ఇస్తే బాగుండేది కదా సార్. స్ట్రోక్ 5 పిక్సెల్స్ ఇచ్చాను, 2 పిక్సెల్స్ ఇవ్వండి. క్లిక్ చేసి కొద్దిగా గ్రే మోడల్ ఇవ్వండి, అంటే ఈ గ్రే మోడల్. సో గ్రేలో మరీ హెవీ అయిపోయింది సార్ అంటే మన గ్రే స్కేల్ కలర్ లో గ్రే ఉండేది కదా, ఇక్కడ ఇవి ఇప్పుడు ఎలా ఉంది. ఇది మనకున్న థీమ్. సార్ ఇలా బాగానే ఉంది, గుడ్. దీన్ని నేనేం చేస్తున్నాను, ఒక లైన్ తీసుకోండి. మరి ఏదో ఆడ్ గా లేకుండా ఇక్కడ నుంచి ఒక పొల తీసుకోండి, ఒక లైన్. సో లైన్ లో నేను ఇక్కడ 3 పిక్సెల్స్ ఇస్తున్నాను. 3 పిక్సెల్స్ ఇచ్చి నేను క్లిక్ చేసుకొని నాకున్న గ్రే మోడల్ ని తీసుకున్నాను. 3 పిక్సెల్స్ కాదు సార్, నాకు 2 పిక్సెల్సే కావాలి అంటే 2 పిక్సెల్స్ ని తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న పిక్సెల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడున్న పిక్సెల్ ని సెలెక్ట్ చేసి ఇలా వర్క్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది. సో ఇక్కడున్న లేయర్స్ తీసుకోండి, లేయర్స్ లో సెలెక్ట్ చేసుకొని మనకున్న లైన్స్ తీసుకోండి, సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడ ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఒక్కొక్క పుల్లని ఒక్కొక్క లైన్ ని ఈ విధంగా తగ్గించుకోండి. సో ఇటు పక్క దీన్ని లాక్ చేయాలి కాబట్టి ఇక్కడ లాక్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇస్తున్నా. సో ఇది ఎంతవరకే కదా ఉంది, ఇది కరెక్ట్ సెంటర్ లో లేదా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ టూల్ ని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ
దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకుంటాం. సో దీనికి సెలెక్ట్ చేసుకొని ఇలా అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీన్ని ఈ లైన్ టూల్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, అంతే కదా. సో లైన్స్ లో ఒక లైన్ డిలీట్ చేసుకోండి. మరి లైన్స్ అంటే షేప్స్ కదా ఇవన్నీ. ఈ షేప్స్ అంటే లైన్ తీసుకుంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తో పాయింటర్స్ మరి సెలెక్ట్ అయ్యేది పాయింటర్సే కదా. సో పాయింటర్స్ తో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా సో ఇప్పుడు ఎలా ఉంది? సో నీట్ గా ఉంది కదా అని ఎలా అంటే అలా కాకుండా నీట్ గా ఇలా డిజైన్ చేయాలి. సో నాకు ఆల్రెడీ ఒక ఫుటర్ పార్ట్ ఉంది. ఫుటర్ పార్ట్ నాకు బేసిక్ గా ఒక ఫుటర్ పార్ట్ అనేది కామన్ గా మనకు కావాల్సిన. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. సో జనరిక్ డిజైన్స్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు నాకు ఆల్రెడీ డౌన్ పార్ట్ జనరిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇది ఫుటర్ పార్ట్ మనకి కామన్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇస్తాం. ఈ లైన్ కూడా అండ్ ఈ పార్ట్ మొత్తాన్ని ఉంది కదా, ఆల్రెడీ పైన స్పేస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఆటో సెలెక్ట్ లేయర్ తీసుకుంటే ఇలా ఇలా డ్రాగ్ చేస్తే పక్కన లేయర్స్ దగ్గర చూడండి, లేయర్స్ దగ్గర అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. నేనేం కంట్రోల్ పట్టుకోలేదు ఇక్కడ, జస్ట్ ఆటో సెలెక్ట్ లేయర్. అదే ఆటో సెలెక్ట్ లేయర్ తీసేస్తే మీరు కంట్రోల్ పట్టుకొని లాగాలి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇట్లా సెలెక్ట్ అయింది. కొంతమంది బ్యాక్గ్రౌండ్ లాక్ ఉంది కదా, నేను లాక్ చేసా కదా. సో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ అవ్వకుండా దీని వరకు, అప్పుడు వీటి వరకే మూవ్ అవుతాయి. ఓకేనా? లేదు సార్ నాకు బ్యాక్గ్రౌండ్ కూడా లాక్ తీసేయండి అంటే సెలెక్ట్ చేసుకుని ఆటో సెలెక్ట్ లేయర్ లో దీని వరకు సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకున్నాను. మరి దీని మీద ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ స్ట్రిప్ ఉంది కదా, ఈ లైన్ అవసరం లేదు. ఎందుకంటే ఆ పైదంతా ఆ కలర్ లో ఉండేది, కిందంతా వైట్ లో ఉంది, సరిపోద్ది కదా ఇలా. సో అప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి లాక్ చేసి ఆటో సెలెక్ట్ లేయర్ ని ఆన్ చేసుకున్నాను. లేదా తీసేస్తే కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా రూమ్ చేస్తాను. సో ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ ని వర్క్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మనకున్న ఒక జనరిక్ క్రియేటివ్. సో వరల్డ్ పేరు పెట్టే ఎలా మనం సేవ్ చేస్తున్నాం. వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే కదా, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. ఓకే, మళ్ళీ హైఫన్ వర్షన్ 1. కానీ మనం సేవ్ చేసాము, బాగానే ఉంది, సేవ్ అవ్వలేదు. డెస్క్టాప్ ఇదేం దేనికి సంబంధించింది? వర్షన్ 1 అన్నాం కదా, ఇన్స్టా కదా, బ్యానర్ వర్షన్ 1. సేవ్ అయిందా సార్? మరి సేవ్ యాస్ చేసి సేవ్ యాస్ కాపీ జేపీజీ కింద తీసుకొని ఈ విధంగా సేవ్ చేస్తాం. ఇన్ కేస్ ఇదే మీరు వర్షన్ 2 అంటే ఇదే లేయర్ ఇలా ఉంచి కంట్రోల్ షిఫ్ట్ ఎస్ వర్షన్ 2 సేవ్ యాస్ ఇదే డాక్యుమెంట్ విత్ మల్టిపుల్ నేమ్స్ తీసుకున్నాను. అదే మీరు క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది, ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేశాను. ఇది ఒక్కటే కావాలంటే ఎలా సార్? నాకు ఈ మిగతా అన్ని వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, ఒక్కొక్క దాన్ని ఇట్లా హ్యాష్ ట్యాగ్ ఒకటి ఉండింది. సో హ్యాష్ ట్యాగ్ ని కూడా తీసుకుందాం మనం. వరల్డ్ క్యాన్సర్ డే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో కొట్టింది ఏంటి? హ్యాష్ ట్యాగే కదా, ఇది వరల్డ్ క్యాన్సర్ డే. సో సెలెక్ట్ చేసుకొని నాకు ఒక హ్యాష్ ట్యాగ్ కావాలి అంటే మనం హ్యాష్ ట్యాగ్ ను కూడా తీసుకోవచ్చు.
సో ఈ విధంగా నాకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్ ని తీసుకున్నాను. హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ఒక్కటే ఉండింది. ఎప్పుడైనా సరే ఈ హ్యాష్ ట్యాగ్ ని మనం పెట్టి రన్ చేసుకోవచ్చు. సార్ హ్యాష్ ట్యాగ్ ఎక్కడ ఉంది సార్? ఈ పైన పెట్టి డిలీటెడ్. సో దానికి ఏం కలర్స్ ఏం అవసరం లేదు, బ్లాక్ ప్యానల్ లోనే ఉండింది అది. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ పాపిన్స్ క్లిక్ చేసి అండ్ ఇటాలిక్, లేదా ఇందులోకి వచ్చేసరికి రెగ్యులర్ కాకుండా ఇటాలిక్ అంటే సరిపోతుంది. ఇటాలిక్ లోనే ఇవ్వాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ చెప్తున్నాను మీకు. ఇలా ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఎస్, ప్రతిదీ హ్యాష్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండి మనకి. సో కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ చేస్తున్నాను జేపీజీ. సో ఇది క్వాలిటీ ఉండడం వల్ల, అంటే మనం 200 రెజల్యూషన్ లో చేసాం, చూసారా క్వాలిటీ ఎంత ఉంది. దీన్ని దేంట్లో అయినా సరే మనం మోడిఫై చేయొచ్చు. సరే ఇక్కడ వైట్ ఇచ్చారు కదా, దీన్ని మళ్ళీ మనం ఎనలైజ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక పిక్సెల్ తో, నేను చెప్పాను ఆల్రెడీ, సో ఒక పిక్సెల్ తో ఎడిట్. సో ఆ లేయర్ కి లాక్ ఉంది, ఎడిట్ ఫిల్ అనే ఆప్షన్ కి వెళ్ళండి, షిఫ్ట్ F5 షార్ట్ కట్, కంటెంట్ టాబ్. ఇప్పుడు వస్తుందా? ఓకే, నేను ఆల్రెడీ మనకి ఇది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక లైన్ కావాలంటే ఒక లైన్ తీసుకోవచ్చు. సార్ ఈ లైన్ ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ ని మనం వర్క్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం, సో దీన్ని హ్యాష్ తీసుకున్నాను. అది ఒక లైన్ కాబట్టి, షేప్ కాబట్టి దాన్ని రాస్టరైజ్ చేస్తాను. ఏం చేశాను, ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజ్ చేశాను. అంతే కదా సార్, మరి ఇంత హెవీగా ఉండకూడదు సార్. 50% ఒపాసిటీ తగ్గించాను, ఇక్కడ 30% 50% ఒపాసిటీ తగ్గించాను. సో ఇది ఇక్కడ సార్ వరల్డ్ దగ్గర ఆ లైన్స్ తీసేయండి అంటే లైన్స్ తీసారు, మరి అన్ని లైన్స్ అయిపోతున్నాయి కదా సార్. సో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసి దీన్ని ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే ఉంది, అర్థమైందా? ఇప్పుడు అంత లైన్స్ అనిపించట్లేదు కదా ఇప్పుడు మనకి. సో సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను, కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్ కాపీ, జేపీజీ సేవ్ యాస్ కాపీ తీసుకున్నాను అండ్ సేవ్ చేశాను జేపీజీ కింద. ఇలా సార్ ఇది వర్షన్ 1 బాగానే ఉంది. వర్షన్ 2 కి వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాస్ కాపీ వర్షన్ 2. నాకు హ్యాష్ ట్యాగ్ అన్ని వచ్చేసాయి సార్. సో నేను సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ లైక్ మనకు ఉంది కదా ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఎడిట్ ఫిల్ ఆప్షన్, మళ్ళీ అలాగే ఎడిట్ ముందు ఫిల్ ఆప్షన్, మనకున్న ఆ పిక్సెల్స్ ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇందులోకి వచ్చేసరికి చాలా హెవీగా ఉంది ఫైల్ ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ ఫిల్ ఆప్షన్ రిమూవ్. సో చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ ని ఓకే మన ఏంటిది హ్యాష్ టూల్ తీసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని పోయిందా. సో అలాగే అన్ని దేంట్లో అవ్వవు, కంటెంట్ ఎవరితో అవ్వవు, ఫిల్ ఆప్షన్ తో అవ్వవు.
సో దాన్ని లాజో టూల్ తీసుకొని సో ఇలా తీసుకొని దీన్ని నేనేం చేస్తాను, ప్యాచ్ టూల్ తీసుకొని ఇదంతా ఒకటే కలర్ కదమ్మా ఉంది. నాకు కావాల్సింది ఓన్లీ ఆ డిజైన్ ఒకటే, మిగతా నాకేం అవసరం లేదు. అప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఎడిట్ లో ఫిల్ పోయిందా, డిజైన్ వచ్చిందా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. అంటే క్వాలిటీ తక్కువ ఉంది, ఇది ఉంది కదా అని చెప్పి ఇలా పెట్టి ఇలా పెద్దది పెట్టుకుంటే ఏమైతే బ్లర్ అయింది. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, నాకు ఎలిమెంట్ ఇది చాలు, కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాం. చాలు, ఉంది కదా అని ఎక్కువ కాకుండా కొంతవరకే చేసుకుంటాం. ఇలా ఇక్కడ మళ్ళీ క్వాలిటీ చెక్ చేసుకుంటాం. సరిపోయింది కదా, బాగానే ఉంది. సో దీనికి ఏం చేస్తున్నాను, అటుపక్క పిక్సెల్స్ ని ఇటుపక్క పిక్సెల్స్ ని యాడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టి ఎడిట్ లోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ షాడో ఉంది చూసారా, ఈ షాడో కూడా వచ్చింది. ఎడిట్ ఫిల్, వచ్చిందా? సో దీన్ని అన్నిటికన్నా కిందకి తీసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఈ లేయర్ అవసరమా, వెనకాలది ఇది అవసరం లేదు. సెలెక్ట్ చేసి దీంట్లో నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ టుగెదర్ యునైటెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్మెంట్ చేశాను. కంట్రోల్ టీ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇది అవసరం లేదు, డిలీట్. అంతే కదా సార్. ఇక్కడ ఈ షాడో ఉంది కదా, ఈ షాడో నాకు వద్దు సార్ అని మనకు కనిపించినప్పుడు దీని వరకు సెలెక్ట్ చేసుకొని ఈ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని జే లేదా నేనేం చెప్పాను ఇక్కడ, కంటెంట్ అవేర్ మోడల్. ఈ కంటెంట్ ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇలా పైకి మూవ్ చేస్తాం. అక్కడ పోయి ఇక్కడికి వచ్చింది చూడండి. ఓకే, సో నేను జస్ట్ దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఎడిట్ లోకి వెళ్ళి ఫిల్ లోకి వెళ్ళి సో ఈసారి నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సిన థీమ్ ని కింద తీసుకుంటున్నాను. ఓకే, సో దీని మొత్తాన్ని ఇది అలాగే ఆగస్ట్ 1 ఉంది కదా, లైన్ 1 లైన్ 2 కంట్రోల్, ఇది మొత్తం కదండి, ఇది ఒకటి అంతే కదా. కంట్రోల్ జీ గ్రూప్ చేశాను. సో వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే జస్ట్, సో ఈ మొత్తాన్ని పైన పెట్టుకున్నాను. సో ఇక్కడున్న ఈ స్ట్రాంగర్ ఉంది కదా, ఇది కింద పెట్టు. సార్ ఇక్కడ నాకు ఇంకా స్పేస్ ఉంది కదా సార్, ఇలా తీసుకోవచ్చు కదా, కిందకి తీసుకో. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, ప్యాచ్ టూల్ తీసుకోండి, ఇలా తీసుకోండి. పైన ఆటోమేటిక్ మనం ఏం చేయాలి, మళ్ళీ కంటెంట్ అవేర్ ని తీసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ చూడండి కంటెంట్ అవేర్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా. సార్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మీకు క్లమ్జీనెస్ అనిపించట్లేదు సార్, ఇంకొద్ది తీసుకో కిందకి. అసలు ఇది 2 లైన్స్ కాదు, డిలీట్ చేయి.
మన స్టైల్ ఉంది కదా, వన్ స్టైలే పెడదాం. ఆ వన్ స్టైల్ ఎలా పెడదాం, కింద ప్లేస్ చేస్తాం. ఇలా అవుదా? ఇది బాగుంది, ఇందాకది బాగుంది, ఇందాకది బాగుంది, ఇదే బాగుంది. ఓకే. సో అప్పుడు ఇలా తీసుకో. ఇలా తీసుకున్నప్పుడు ఎటువంటి అది బాక్స్ లాగా వచ్చింది కదా, మరి ఇది అవసరం లేదు, బాక్స్ ఉంది కదా. సో ఈ బాక్స్ ఏం చేస్తుంది, లైన్ ని మ్యానిపులేట్ చేస్తుంది ఇట్లా. సో ఇలా తీసుకొని దీని తర్వాత ఇది ఉందని డివిడెండ్ చూపిస్తుంది, డివైడ్ అయినట్టు చూపిస్తుంది. సో అందుకని అది అవసరం లేదు. మరి స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు నేనేం చేయొచ్చు, దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ పైన ఏం చేస్తున్నాను, కొన్ని పిక్సెల్స్ తీసుకొని ఎడిట్ లోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇది ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ డబుల్ క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కావాల్సిన అవుటర్ గ్లో తీసుకోండి. అవుటర్ గ్లో లో వైట్ ఇవ్వండి. వైట్ ఉంది కదా అని జస్ట్ ఇలా ఎక్కువ డ్రాగ్ చేయకండి. ఓకే, మనం ఎంతవరకు కావాలి, స్ప్రెడ్నెస్ తగ్గించాలి, అలాగే దాని యొక్క సైజ్ తగ్గించాలి. ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన స్ప్రెడ్నెస్ అంటే వెనకాల అది ఏముంది, మ్యాప్ ఉంది. మ్యాప్ మీద ఓవర్లాప్ అవడం వల్ల ఇది హైలైట్ అవుతుందా, హైలైట్ అవ్వట్లా. ఇందాక హైలైట్ అవ్వట్లా, చూడండి ఇప్పుడు హైలైట్ అవుతుంది. సో ఒపాసిటీ తగ్గించండి, స్ప్రెడ్నెస్ తీసుకోండి, సైజ్ ఇవ్వండి. సో డిజైన్ వర్షన్ 2. సార్ అసలు ఈ ఇన్స్టాగ్రామ్ ఈ కాన్సెప్టే లేకుండా ఇది ఎంత బాగుందో చూడండి, బాగుంది కదా. ఈ కాన్సెప్టే లేకుండా ఇంకేదైనా కాన్సెప్ట్ ఉందా సార్ అంటే వస్తాయి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఫ్రీ పిక్ లోకి వెళ్ళి వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే అని కొట్టాలి. సో కొడితే ఆల్రెడీ అవే ఎలిమెంట్స్ ఇక్కడికి వస్తాయి, కానీ ఎలిమెంట్సే కదా. సో ఇది చూసారా, లంగ్ క్యాన్సర్ డే, ఇదే కదా లంగ్ క్యాన్సర్ డే. కొద్దిగా క్యారెక్టర్స్ వైజ్ గా కావాలి అని మనం అనిపించినప్పుడు ఇది లైసెన్స్ లో ఫ్రీ పెట్టుకుంటాం. ఫ్రీ పెట్టుకున్నప్పుడు వరల్డ్ ఆస్తమా డే, మార్చ్ వరల్డ్ ట్యూబర్క్లోజ్, వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే. చూసారా ఎలా ఉన్నాయి ఎలిమెంట్స్, లంగ్ క్యాన్సర్ డే. సో ఇవన్నీ ఏమవుతున్నాయి సార్, ఇవన్నీ ఇలిస్ట్రేషన్ రిలేటెడ్ గా ఉన్నాయి. ఇలిస్ట్రేటర్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇలిస్ట్రేటర్ ని ఓపెన్ చేయాలి. ఎక్కడుంది, సపోజ్ ఇప్పుడు ఇది చూసారు లేయర్, ఇది ఒకటి, తీసుకుందామా లంగ్ క్యాన్సర్ ఒక క్యారెక్టర్ వైజ్ గా. సో ఇందులోకి వచ్చేసరికి నాకు పిహెచ్డి ఉందా, లేదు. మరి ఇలిస్ట్రేటర్ సార్ మాకు ఇలిస్ట్రేటర్ రాదు కదా సార్ అంటే నాకు కూడా రాదు, నేను చెప్పట్లేదు, అలా ఏం లేదు. సో ఇలిస్ట్రేటర్ మీకు ఇంకా అవ్వలేదు సబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఫైల్ ఓపెన్, జస్ట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన డౌన్లోడ్స్ లో ఇలిస్ట్రేటర్ ఫైల్ ని ఓపెన్ చేయండి. గ్రూప్ అని గ్రూపులు తెలుసు కదా, అదే ఇక్కడ ఉంటుంది. సో డౌన్లోడ్ అయింది కదా, ముందు నెట్ డిస్కనెక్ట్ చేద్దాం, మళ్ళీ ఫైల్ అంతా కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఉంది సార్, మరి ఎలా సార్, వరల్డ్ క్యాన్సర్ డే, దీన్ని రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేయండి. ఇది ఓకేనా, లంగ్ క్యాన్సర్. ఈ ఫాంట్ ఏంటి, మాన్స్టెంట్ బ్లాక్. సో అది మనకు అవసరం లేదు, టెక్స్ట్ అవసరం లేదు, తీసేయండి. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ ఎలిమెంట్సే కదా కావాల్సింది. సో
ముందు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇక్కడున్న ఈ లేయర్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ పేస్ట్ చేస్తాను. పిక్సెల్స్ లో పెట్టుకోవాలా, పార్ట్స్ లో పెట్టుకోవాలా, షేప్ లో పెట్టుకోవాలా, స్మార్ట్ లో పెట్టుకోవాలా? స్మార్ట్ లో పెట్టుకోవడం వల్ల ఏమైంది, మనకి ఎన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసినా పిక్సెల్స్ డ్యామేజ్ అవ్వవు. సో ఇక్కడ నుంచి ఇలా సార్ అదేం సార్ ఇక్కడ ఇంత థిక్నెస్ ఇలా వచ్చింది, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా వచ్చినా కూడా దీన్ని తీసుకొని స్మార్ట్ లో యాక్సెప్ట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని, అది ఓన్లీ బాక్స్ వరకే కదా, సో డబుల్ క్లిక్ చేయాలి. ఇలా ప్రోగ్రెస్ లో ఉండిద్ది. మనం అయ్యిద్దా అని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాము, కానీ అవ్వదు. ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉండిద్ది. దాన్ని ఎస్కేప్ అనే కీ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ యాక్టివ్ లోకి వచ్చింది, అలాగే క్లోజ్ అయింది. అది అయ్యింది లేదు సార్ అని చెప్పేసి మనం అలాగే ఉంటే టైం పట్టింది. సో ఎందుకంటే మనం ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ చేస్తున్నాం కదా, సెలెక్ట్ చేసి దీన్ని అన్నిటికన్నా కింద వేసుకోండి. సార్ అంతా బాగానే ఉంది, మరి ఏంటి సార్ ఈ బొమ్మలు, ఈ చెట్లు ఏంటి సార్? సో ఇది మాస్క్ లో ఉండిద్ది. ఎప్పుడైనా సరే దేంట్లో ఉండిద్ది, మాస్క్. ఎందుకంటే చుట్టూరు ఏముంది, ఒక లేయర్ మాస్క్ ఉంది. సో డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని గ్రూప్ లో గ్రూప్ మళ్ళీ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసుకొని క్లిప్ గ్రూప్. ఇవన్నీ కదా, మనకు అవసరమా లేదా? సో అవసరం లేదనుకో తీసేయండి, అవసరం అనుకో 30% ఒపాసిటీ ఇవ్వండి. అర్థమవుతుందా? సార్ అయినా వద్దు సార్ తీసేద్దాం సార్ అని మీకు అనిపిస్తే సెలెక్ట్ చేసి ఇవనే కదా, సో డబుల్ క్లిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ డబుల్ క్లిక్, మళ్ళీ డబుల్ క్లిక్, మళ్ళీ క్లిప్ గ్రూప్ సెలెక్ట్, మళ్ళీ ఇక్కడ 100% ఉంది కదమ్మా, 100%, మళ్ళీ కంట్రోల్ ఎక్స్ కట్ అక్క తెచ్చాను, కంట్రోల్ వి పేస్ట్. నాకు కావాల్సింది ఓన్లీ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి అలాగే ఇది. సో దీన్ని ఎలా మనం విడిగా తీసుకోవాలి అంటే ఈ కాల్ అంతా ఎందుకు సార్ అంటే అన్గ్రూప్ అవ్వాలంటే పోతుంది కదా, అన్గ్రూప్ ఆల్. సో సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాను, దేని దానికి డివైడ్ చేస్తున్నాను, ఇదే కదా రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్. ఈ మాస్క్ కూడా మనం డివైడ్ చేస్తున్నాం. సో ఇలా లేయర్స్ వైజ్ గా ఉంటాయి. ఇదంతా హెడ్ ఏక్ ఎందుకు సార్, సెలెక్ట్ చేసి దీని వరకు మనం కాపీ చేసి మనం ఫోటోషాప్ లో కంట్రోల్ వి పేస్ట్ తీసుకుంటున్నాం. సో ఇలా మళ్ళీ ఇలా ప్రొసీజర్ అని వచ్చింది, ప్రోగ్రెస్ అని వచ్చింది, మనం ఎస్కేప్ కొడతాం. సో ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చింది. ఇది దీని వెనకాల ఇలా ప్లేస్ చేస్తున్నాను నేను. మన థీమ్ వెనకాల ప్లేస్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సింక్ అయింది. ఓకే, అంతే కదా, థీమ్ ఆబ్జెక్ట్ సింక్ అయిపోయింది కదా సార్. మరి దేంటిది థర్డ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్ ఫ్రీ పిక్ నుంచి తీసుకున్నా కదా. సో సెలెక్ట్ చేసుకోండి. సార్ ఇందులోకి వచ్చేసరికి చెట్లు తీసుకున్నారు, చెట్లు కావాలంటే కూడా చెట్లు తీసుకోండి. సో ఇది కూడా అలాగే అడుగుతూ ఉంటుంది, స్టాప్ చేయండి. కంట్రోల్ టీ సెలెక్ట్ చేసి దీని వెనకాల ఇలా ప్లేస్ చేయండి. ఉంది కదా అని ఎక్కువ ప్లేస్ చేయకూడదు. ఓకే, జస్ట్ అలా చిన్నవి చేసుకొని మనం కెపాసిటీ ఇక్కడ కావాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు. సార్ అంతా బాగానే ఉంది, నీట్ గా ఉంది, కానీ ఇవే సార్ కొద్దిగా అంత క్లారిటీ లేదు. సో సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్, తీసి దీంట్లో సెలెక్ట్ చేసుకొని నేను బ్లాక్ కానీ వైట్ కానీ ఇస్తున్నాను. సో వైట్ ఇచ్చినప్పుడు వైట్ ఇచ్చేయండి. సో దీనికి మాత్రం బ్లాక్ ఇచ్చేయండి, దీనికి కూడా బ్లాకే ఇచ్చేయండి, దీనికి కూడా బ్లాకే ఇచ్చేయండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ డబుల్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ మనం కాపీ చేయండి, కాపీ లేయర్ స్టైల్, అలాగే పేస్ట్ లేయర్ స్టైల్.
పేస్ట్ వేస్తాయి. ఇప్పుడు ఎలా సార్ మరి లోగో ఉంది కదా, లోగోని రైట్ క్లిక్ పేస్ట్ వేస్తాయి. ఓకేనా ఇది? సో డబుల్ క్లిక్ చేసుకొని మనం అవుటర్ గ్లోని కొద్దిగా ఒపాసిటీ తగ్గించండి, మరీ ఫ్లో ఎక్కువ కాకుండా. ఇలా వెళ్ళొచ్చా? ఇట్లా పెడదామా? ఓకే, అప్పుడు ఇంకొద్ది కింద తీసుకున్నాం అట్లా. ఓకేనా? మరి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది కదా సార్, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇది వన్స్ ఏదైనా ఎడిట్ చేయాలి అంటే డబుల్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇలిస్ట్రేటర్కి వెళ్తుంది. స్మార్ట్ కదమ్మా, ఎక్కడి నుంచి తెచ్చాము మరి. సో సెలెక్ట్ చేసుకొని, సో ఇలా ఉంది. నేనేం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి దాన్ని మళ్ళీ నేను రాస్టరైజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ రాస్టరైజ్ అంటే ఇక మళ్ళీ నేను దాన్ని మోడిఫై చేయలేను అందులోకి వెళ్ళి. సో రాస్టరైజ్ చేయడం వల్ల అదొక బిట్ మ్యాప్ అండ్ ఇమేజ్ ఫార్మాట్ లోకి మూవ్ అయింది. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ గా నేనేం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ డిలీట్ యూస్ చేస్తాను. సార్ దీని వెనకాల ఇవి ఉన్నాయి కదా సార్, ఈ ఎలిమెంట్స్ ఇవి చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి సార్. ఇదేంటిది మళ్ళీ స్మార్ట్ లో ఉంది. మళ్ళీ మనం డబుల్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళిద్ది? ఇలిస్ట్రేటర్కి వెళ్ళిద్ది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తున్నాయి, ఇక్కడ వైట్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో వైట్ ఎలిమెంట్స్ పోవాలి అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇవే కదా డిలీట్. సో ఇది కూడా ఉంది కదా, దీనికి కూడా ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి నాకు ఒపాసిటీ ఎంత ఉందనేది చెక్ చేయండి. ఇది మోడా ఒపాసిటీ అనేది చెక్ చేసి Ctrl+Shift+F10. సారీ ఇక్కడ మీకు తెలియదు కదా, అనేది ఒపాసిటీలో లేదులే, మోడ్ లో లేదు. సో నేను సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. ఒపాసిటీ ఎంత ఉంది? అది ఒపాసిటీ తగ్గించారు. గ్రూప్ లో గ్రూప్, క్లిప్ గ్రూప్ ఎంత ఉంది ఒపాసిటీ? నేను 10% ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, లేదు సార్ నాకు సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రూప్ లో సెలెక్ట్ చేసుకొని 30 దగ్గర 20 ఇవ్వండి. మరి ఇక్కడ మోడిఫై చేశారు, బాగానే ఉంది సార్. మరి ఇక్కడ ఎలా చేంజ్ అయ్యింది సార్? ఇక్కడేమో ఈ ఎలిమెంట్స్ తీసేసా, ఆ వైట్ బ్లాక్స్, దీని థిక్నెస్ ఏమో తగ్గించా, ఒపాసిటీ తగ్గించా. ఇక్కడ మోడిఫై అయింది కదా, కానీ ఇక్కడ స్టార్ సింబల్ ఉందంటే ఏంటి అర్థం? సేవ్ అవ్వలేదు కదా. Ctrl+S సేవ్ చేయండి. సో ఇక్కడ Ctrl+S సేవ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యింది. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ మన అప్లికేషన్ లోనే ఉంటుంది. డౌట్స్? ఎక్కువ ఎలిమెంట్స్ ఇచ్చి ఎక్కువ క్లమ్జీనెస్ ఇస్తే డిజైన్ కనపడదు, ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఈ విధంగా నాకు కావాల్సిన డిజైన్ ని ఫ్రీ పిక్ నుంచి తీసుకుంటాను. నేను నిన్న చెప్పింది ఏంటి, ఫ్రీ పిక్ నుంచి PSD ఫైల్స్ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఇవి ఇలిస్ట్రేషన్స్ కాబట్టి వెక్టార్ ఫైల్స్ ఉంటాయి. వెక్టార్ ఫైల్స్ ని దేంట్లో ఓపెన్ చేయాలి? ఇలిస్ట్రేటర్ లోనే ఓపెన్ చేయాలి. సార్ ఇది ఎందుకు సార్, మనం దీన్ని కొద్దిగా మనం పెట్టచ్చు కదా, లైక్ రెడ్ గానీ కంప్లీట్ సార్ యూస్ చేయి. ఓకేనా, రెడ్కి వెళ్ళొచ్చా? సో మరి బ్లాక్ అంత కాకుండా ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్స్ ని స్మార్ట్ వేలో ఒక జనరిక్ డిజైన్స్ ఏంటి, ఒక జనరల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే జనరిక్ డిజైన్స్ అంటారు. ఈ డిజైన్స్ ని మనం ఈజీగా స్మార్ట్ వేలో మనం Pinterest నుంచి తీసుకొని లేదా Instagram నుంచి తీసుకొని దాంట్లో ఎంతవరకు ఇంపార్టెంట్ పార్ట్ అంతవరకే మనం వర్క్ చేస్తూ ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫైనల్లీ థర్డ్ వన్, మూడిట్లో ఏవి బాగున్నాయి? మూడు బాగున్నాయి. ఫస్ట్ బాగుండేది అంటే తక్కువ క్లీన్, అంటే వాడికి తెలుసుకోవాలి అందులో ఏముంది ఏంటి అనేది, అందులో క్లారిటీ అవుతాం. ఓల్ ఆన్సర్. సో ప్రతిదీ చాలా క్లారిటీ ఉంది. థీమ్ కి థీమ్ ఇచ్చాను. ఓకే, థీమ్ ఇచ్చాను. థీమ్ తో పాటు ఇక్కడ ఏమి ఇచ్చాను? హ్యాష్ ఇచ్చాను, కింద అడ్రస్ ఇచ్చాను, అలాగే ఇక్కడ డేట్ ఇచ్చాను
అండ్ డిజైన్ ఇచ్చేయండి. ఓకేనా, నీట్ గా డిజైన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.